హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ఏపీ హైకోర్టు నుండి మనకు ఈ సంవత్సరం విడుదలైన మొదటి నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి చాలా రోజులుగా చాలామంది అభ్యర్థులు ఏపీ హైకోర్టు ఉద్యోగాల గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 18 రకాల నుంచి 19 రకాల ఉద్యోగాలను అయితే ప్రతి సంవత్సరము క్యాలెండర్గా విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ ప్రాసెస్లో భాగంగా మొదటి నోటిఫికేషన్ విడుదలైందండి. ఇట్స్ ఏ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మొత్తం 50 ఖాళీలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పరీక్ష ఆధారంగా మరి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఓకేనా? సో మరి ఏం నోటిఫికేషన్, ఎప్పుడు వచ్చింది, ఎవరు అర్హులు అనే వివరాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా లైక్ చేయండి. సో ఇందులో మనకి నెక్స్ట్ రానున్నటువంటి నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ఇలాంటి 18 రకాల ఉద్యోగాలతో నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు మరి వచ్చినటువంటి నోటిఫికేషన్ 50 ఉద్యోగాలకు గాను విడుదల చేశారండి. ఓకే, మరి 20వ తారీఖు ఫిబ్రవరి నుంచి 17వ తారీఖు మార్చ్, ఓకేనా, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. APHC.gov.in వెబ్సైట్లో మనకు అధికారికంగా వెబ్సైట్ ఉంటుంది. అప్లై చేయడానికి కూడా మనకి ఇక్కడే అవకాశం అయితే ఉంటుందండి. బ్రేకప్ వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తము 40 ఖాళీలు అనేవి కొత్తగా భర్తీ చేస్తున్నారండి కొత్త క్యాండిడేట్స్కి. ఇంకొక 10 ఖాళీలు మాత్రము, ఓకేనా, ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా జరుగుతుందండి. ఓకే, ట్రాన్స్ఫర్ వేరే హైకోర్టు నుంచి లేదా డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అయితే వీటిని భర్తీ చేస్తారు. బట్ 40 మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే కల్పించడము జరిగిందండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇచ్చారండి. ఏప్రిల్ 16, 2025 స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. కీ కూడా ఎప్పుడు ఇస్తారో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంత బందోబస్తుగా అంటే పర్ఫెక్ట్గా వీటిని అయితే కండక్ట్ చేయడానికి షెడ్యూల్ అయితే ఇవ్వడము జరిగింది. మరి ఈ ఖాళీలన్నీ వచ్చి కూడా మనకి 50 పోస్టులు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో భర్తీ చేయడానికి గాను మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, ఓకే, LLB చేసిన వారైతే దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఏపీ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ సంవత్సరపు మొట్టమొదటి నోటిఫికేషన్. ఇక 1 by 1 మనకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయండి. తెలంగాణ హైకోర్టు కూడా జాబ్ క్యాలెండరే విడుదల చేస్తుంది. డైరెక్ట్ ఎవ్రీ ఇయర్ విడుదల అవుతుంది. అక్కడ కూడా సేమ్ మన దగ్గర కూడా ఇకపై అదే విధంగా ప్రాసెస్ అయితే ఉండబోతుందంటూ మనమైతే గుర్తుంచుకోవాలి. మరి దీనికి పరీక్ష ద్వారా మరి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. జూనియర్ సివిల్ జడ్జ్ అంటారండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ రిజర్వేషన్ కూడా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, SC ST బీసీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు ఉండడం అయితే జరుగుతుందండి. సో మినిమం మార్క్స్ to secure in the written test to be eligible for the
వైవా వాయిస్. అంటే ఫస్ట్ మనకు ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన స్కోర్‌ను ఆధారంగా చేసుకొని వైవాకైతే పిలుస్తారండి. అంటే ఇంటర్వ్యూ, సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్వ్యూకైతే పిలవడము జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. మెరిట్ ఆధారంగానే ముందుగా మనకు సెలక్షన్ అయితే ఉంటుందండి, ప్రిలిమ్స్. దాంట్లో కట్ ఆఫ్ అయితే నిర్ణయించి ఉన్నటువంటి పోస్టులు ప్లస్ ఎంతమందిని పిలుస్తారు అని చెప్పేసి సెలెక్ట్ చేసి దాని ఆధారంగా మనకు వీటినైతే భర్తీ చేస్తారు. అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి రూ. 1500 అందరూ కూడా గమనించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రము, పిహెచ్ క్యాండిడేట్స్కి ముగ్గురికి, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి రూ. 750 అంటే సగం ఫీ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. అందరూ కూడా గమనించాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. చాలామంది ఈ మధ్య అడిగారండి నన్ను, ఓకేనా, కోర్టుల్లో సివిల్ జడ్జికి సంబంధించినటువంటి ఎల్ఎల్బి అర్హతతో జాబ్స్ పడితే చెప్పండి అని చెప్పేసి చాలామంది కాల్ చేశారు. సో మెసేజ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. వారికి శుభావకాశం అండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఎల్ఎల్బి చేసినటువంటి అభ్యర్థులకు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంచి నోటిఫికేషన్ ఆఫ్టర్ లాంగ్ టైం విడుదలైందండి. చాలా రోజుల నుంచి ఈ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే, ఎప్పుడు విడుదలవుతుందా అని చెప్పేసి. ఓకే, లాస్ట్ టైం అయితే చాలా రోజుల క్రితమే రిలీజ్ అయింది. మరి ఇక్కడ ఓసీ అభ్యర్థులకు 14 ఉన్నాయండి. ఓకే, 4 పోస్ట్ ఫర్ ద ఉమెన్, 2 పోస్ట్ ఫర్ ద పర్సన్స్ విత్ ద బెంచ్ మార్క్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి మొత్తం 6 పోస్టులు అయితే రిజర్వేషన్లో అయితే వెళ్ళిపోయాయి. ఇంకా రిమైనింగ్ 8 పోస్టులు జనరల్లో ఉంటాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వారికి 9, బీసీఏ 3, బీసీబీ 3, బీసీసీ 2, బీసీడీ 2, బీసీఈ 2, ఎస్సీ 4 ఉన్నాయండి. ఎస్టీ 1 ఉంది. మొత్తం 40 పోస్టులకైతే మనం అప్లై చేసుకోవచ్చండి. ఈ రిమైనింగ్ 10 పోస్టులు ఏంటంటే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా అయితే చేస్తారండి, ఓకేనా. మనకు సంబంధం లేదు, వీటిని వదిలేయండి. ఓసీ వారికి 7 ఉన్నాయి, ఎస్సీ వారికి 1 ఉంది, ఎస్టీ వారికి 2 పోస్టులు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు, ఓకేనా. ఎవరైతే మరి ఈ యొక్క సివిల్ జడ్జి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాలకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు సిలబస్ కూడా తప్పకుండా అందచేయడం అయితే జరుగుతుందండి. సిలబస్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. రానున్నటువంటి ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంటా, టైపిస్టా, ప్రాసెస్ సర్వరా, ఆఫీస్ సబార్డినేటా, ఇట్లా చాలా ఉన్నాయండి పోస్టులు. 18-19 రకాల ఉద్యోగాలు అయితే మనకు ఏటా విడుదల చేస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లాగా విడుదల చేస్తుందండి. మరి మన ఏపీలో కూడా అలాగే విడుదల చేయాలని అయితే చూద్దాం. మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక మనము వెయిట్ చేయాల్సినటువంటి, అంటే కామన్ డిగ్రీతో, ఇది ఎల్ఎల్బి డిగ్రీతో అండి, కామన్ డిగ్రీతో మామూలు డిగ్రీ చదివిన వారికి, 10th చదివిన వారికి, 10th ఫెయిల్ అయిన వారికి కూడా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉంటాయి. ఇంటర్ వారికి ప్రాసెస్ సర్వర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా నార్మల్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. సో వాటికి గనక మనకు విడుదల చేస్తే సో చాలామంది క్యాండిడేట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది కూడా ఎల్ఎల్బి చేసిన డిగ్రీ అది కూడా, సో వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్, ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.